హలో, అందరూ ఎలా ఉన్నారు? మొన్న శనివారం 6వ తారీఖు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నాము. ఆ రోజు నేను ఏం చేశానన్నది ఈ వీడియోలో చూపిస్తాను. వ్రతం ఏమో మధ్యాహ్నం చేసుకోవాలి, అందుకనే మార్నింగ్ అయితే ఇంట్లో అందరికీ ఈ విధంగా అయితే దోశలు పోసాను. ఇది అడే అనమాట. నేను దీంట్లో కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇంకా మసూర్ దాల్ వేశాను. దాంతోపాటు దోశ బియ్యం కూడా వేసి అన్నీ ముందు రోజే బాగా నానబెట్టి మిక్సీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగ్ నీట్గా ఈ విధంగా దోశలు అయితే పోసేసాను. చూసారా ఎంత బాగా క్రిస్పీగా వచ్చాయో. ఇట్లాగా 2 దోశలు తింటే చాలు, మధ్యాహ్నం వరకు ఆకలేదన్నమాట. అంత బాగా ఫిల్లింగ్గా ఉంటుంది. దీంట్లో టమాటా పచ్చడి కానీ, మునగాకు పొడి కానీ ఏదన్నా మనకి ఇష్టమైన పొడులు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం నేను నీట్గా పొయ్యి అంతా క్లీన్ చేసి బొట్లు పెట్టి ఇంకా ధూపం చూపిస్తున్నాను. ప్రసాదం చేయాలి. వ్రతంకి గోధుమ పిండి ప్రసాదం ఏదో ఒకటి చేయాలన్నమాట. గోధుమ పిండి హల్వానో అప్పాలో. నేనైతే గోధుమ పిండి అప్పాలు చేయబోతున్నాను. దానికోసం నేను కావాల్సినంత బెల్లం పొడి, యాలకుల పొడి తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కొంచెం మరిగిస్తున్నాను. ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఒక 3 సార్లు పొంగొచ్చేంత వరకు మరిగిస్తే చాలు. చూసారా ఈ విధంగా. అట్లా 3 సార్లు పొంగొచ్చాక నేను దాంట్లో స్టవ్ కట్టేసి నేను 1 స్పూన్ నెయ్యి అయితే వేశాను. ఈ విధంగా నెయ్యి వేస్తే కొంచెం బాగా టేస్టీగా వస్తాయి అప్పాలు కూడా. నెయ్యి అయితే మొత్తం కరిగిపోయింది బెల్లం పాకంలో. సో నేను ఇక్కడైతే గోధుమ పిండి తీసుకున్నాను, కొంచెం బియ్యం పిండి కూడా తీసుకున్నాను. బియ్యం పిండి వల్ల రొంత క్రిస్పీనెస్ వస్తుందని. దాంట్లోకి బెల్లం వాటర్ అయితే మరిగించిన వాటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నాను. తెలియక చెయ్యి పెట్టాను, చెయ్యి అయితే కాలింది. ఇంకా కామ్గా గరిటె తీసుకొని మిక్స్ చేస్తున్నాను. కొంచెం చల్లబడ్డాక ఇంకా చేతితో మిక్స్ చేయాలి. మొత్తం ఈ విధంగా చపాతీ పిండిలాగా నీట్గా మిక్స్ చేసుకొని బాగా, చూసారా ఎంత బాగా మెత్తగా వచ్చిందో. ఇప్పుడు ఇంకా అప్పాలు చేయడం మొదలు పెడుతున్నాను. చిన్నగా ఇట్లాగా అప్పాలు షేప్లో కొంచెం అట్లాగా చపాతీ తిక్కినట్టుగా పూరీల షేప్లో అట్లాగా తిక్కేసుకొని పెనంలో వేస్తే ఎంత బాగా నీట్గా వచ్చేసాయో. పద్నాలుగు అప్పాలు పెట్టాలి. నేను అంతకన్నా ఎక్కువే చేశాను పిల్లలు తింటారని. 14 పళ్ళు కానీ 14 అప్పాలు కానీ ఏదో ఒక 14 సంఖ్యలో చేయాలి. నేను ఇక్కడ పూజకు అన్నీ రెడీ చేసేసుకున్నాను. దర్బలతో సర్పము, ఆదిశేషుని చేశాను. తర్వాత దేవుడికి బొట్టు పెట్టాను, పూలన్నీ రెడీ చేసుకున్నాను. నీట్గా దేవుడి గది అయితే రెడీ అయిపోయింది పూజ కోసం. అన్ని ఈ విధంగా రెడీ చేసి పూజ అయితే చేసుకున్నాము. ఈ విధంగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలేమో అవుతుంది. 14 సంవత్సరాలు చేయాలంట. మేమైతే ఇప్పుడు కౌంట్ పెట్టుకోలేదు, ఏ సంవత్సరం మొదలు పెట్టామో కూడా మర్చిపోయాము. సేమ్ ఈ విధంగానే దర్బలతోనే ఆదిశేషుని తయారు చేసి యమునా నదిని అంతా రెడీ చేసి ఈ విధంగానే పూజ చేస్తాం ప్రతి సంవత్సరం కూడాను. తర్వాత 14 ముళ్ళతో తోరం రెడీ చేసుకొని ఆ తోరం కూడా పూజ చేసుకొని మేమిద్దరము కట్టుకుంటామట, నేను మా ఆయన. అదిగో చూడండి, 14 ముళ్ళతో తోరం పూజ అయిపోయినా కట్టుకుంటాము. ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అదేనండి ఇంకా ఈ వీడియో. ఉంటాను, బాయ్.